హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను గోరుచిక్కుడు పాలు పోసి కర్రీ చేస్తున్నాను. దానికి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుళ్ళకి ఒక 10 అలా పచ్చిమిర్చి రాళ్ళు వేసి కొంచెం మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి, చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా అలా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్నాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి వైట్ ఆనియన్స్, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనం పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఫస్ట్. అవి కొంచెం అటు ఇటు ఫ్రై చేశాక పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. మొత్తం మనకి స్పైసీకి సరిపడా వేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీ లేవని 10 వేసాను హాఫ్ కేజీ గోకరకాయకి. కారంగా ఉంటే ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం బాయిల్డ్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకోవాలి. కొంచెం ఉడకబెట్టుకున్నవి వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం మగ్గించుకున్నాక మనం ఒక గ్లాసు అంటే ఒక పావు లీటర్ వరకు పాలు పోసుకోవాలి. మంచిగా గేదె పాలు ఇవి వేసి అవి బాగా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది మా అత్తమ్మ చేసిన కర్రీ. రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఒకసారన్నా మీరు ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కర్రీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.